హైదరాబాద్ లో ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలకు హిమాయత్ సాగర్ కి భారీగా వరద ప్రవాహం పోటెత్తుతుంది. హిమాయత్ సాగర్ నీటి మట్టం పూర్తి స్థాయికి చేరింది. రాత్రి ఒక గేట్ ఎత్తిన అధికారులు ఇవాళ ఉదయం మరో 2 గేట్లెత్తారు. మొత్తం 3 గేట్లెత్తి దిగువనున్న మూసీ నదిలోకి 1050 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. హిమాయత్ సాగర్ పూర్తి స్థాయి నీటి మట్టం 1763.5 అడుగులు కాగా ప్రస్తుత నీటి మట్టం 1763.1 అడుగులుగా ఉంది. ఈ లెవెల్లో వాటర్ ను మెయింటైన్ చేస్తూ మిగిలిన నీటిని కిందకు వదిలేస్తున్నారు. హిమాయత్ సాగర్ గేట్లెత్తడంతో మూసీ పరివాహక ప్రాంతాలను అలర్ట్ చేశారు అధికారులు. మరో గేట్ ఎత్తితే మూసీ పరివాహక ప్రాంతాల్లో నివసిస్తున్న వారిని ఖాళీ చేయిస్తామంటున్నారు అధికారులు. హైదరాబాద్ లో ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలకు హిమాయత్ సాగర్ కి భారీగా వరద ప్రవాహం పోటెత్తుతుంది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ హిమాయత్ సాగర్ నుంచి మా ప్రతినిధి ప్రేమ్ అందిస్తారు. ప్రేమ్. థ్యాంక్ యూ శ్రావణి. ఎగువ ప్రాంతాల్లో కురిసినటువంటి భారీ వర్షాలకు హిమాయత్ సాగర్ అంతా కూడా పూర్తిగా నిండి కుండలా కూడా కనిపిస్తుంది. ముఖ్యంగా గత 2 రోజుల క్రితం కురిసినటువంటి భారీ వర్షాలకే హిమాయత్ సాగర్ అంతా కూడా పూర్తిగా FTL లెవెల్ కి చేరుకున్నటువంటి ఒక హిమాయత్ సాగర్ నీటి మట్టం అంతా కూడా రాత్రి కురిసినటువంటి మరొక భారీ వర్షానికి FTL లెవెల్ ని కూడా పూర్తిగా తగిలిందని చెప్పి కూడా చెప్పుకోవచ్చు. అయితే ఈ నేపథ్యంలోనే అటు FTL లెవెల్ ని కూడా చేరుకున్నటువంటి ఒక నీటినంతా కూడా దిగువ ప్రాంతానికి అధికారులు విడుదల చేస్తున్నారు. నిన్న సాయంత్రం నుంచి కురిసినటువంటి సుమారు 4 గంటల పాటు భారీగా కురిసినటువంటి ఒక వర్షానికి అటు ఎక్కువ మొత్తంలో వస్తున్నటువంటి వరద నీటిని అంతా కూడా కిందికి విడుదల చేసేందుకు కూడా నిన్న రాత్రి 10 గంటలకు మొదటగా ఒక గేట్ ని ఒక అడుగు మేర లిఫ్ట్ చేసి ఆ వాటర్ అంతా కూడా దిగువ ప్రాంతానికి కూడా విడుదల చేశారు. అదేవిధంగా ఈ యొక్క వరద తాకిడి ఎక్కువగా ఉన్న నేపథ్యంలో మరొక గేట్ ను కూడా ఈ రోజు ఉదయం 8:30 మరొక 2వ గేటును కూడా విడుదల గేటునెత్తి నీటినంతా కూడా కిందికి విడుదల చేస్తారు. సుమారుగా ఈ 2 గేట్ల ద్వారా కూడా 700 క్యూసెక్ల వాటర్ ని కూడా పూర్తిగా దిగువ ప్రాంతానికి విడుదల చేస్తారు. అలాగే ఈ యొక్క వరద తాకిడి ఎక్కువగా ఉన్న నేపథ్యంలో కొద్ది క్షణాల క్రితమే ఇప్పుడు మరొక 3వ గేటును కూడా విడుదల చేసి మొత్తం 1050 క్యూసెక్ల నీటిని కూడా దిగువ ప్రాంతమైనటువంటి మూసీ నదిలో కూడా నీటినంతా కూడా విడుదల చేస్తున్నారు. అయితే ముఖ్యంగా ఈ యొక్క వాటర్ ఫ్లో ఎక్కువ ఉన్న నేపథ్యంలో అటు మూసీ పరివాహక ప్రాంతాల్లో నివసిస్తున్నటువంటి ప్రజలందరినీ కూడా అలర్ట్ చేస్తున్నారు అధికారులు. అవసరమైతే లోతట్టు ప్రాంతాలు కావచ్చు, మరి మూసీ పరివాహక ప్రాంతాల్లో లోతుగా ఉన్నటువంటి ప్రాంతాల్లో అక్కడ ఆనుకుని నివసించేటువంటి ప్రజలను కూడా ఖాళీ చేయించే దిశగా కూడా అటు అధికారులు కూడా సిద్ధమయ్యారని కూడా చెప్పుకోవచ్చు. అంతేకాకుండా ప్రస్తుతం హిమాయత్ సాగర్ కు వస్తున్నటువంటి ఇన్ఫ్లో అంతా కూడా చుట్టుపక్కల ఎగువ ప్రాంతాలైనటువంటి అటు చేవెళ్ల మండలం అలాగే మొయినాబాద్ మండలం నుంచి కూడా ఎక్కువగా ఈ నీరంతా కూడా ఇక్కడికి వచ్చి చేరుతుంది. ముఖ్యంగా చేవెళ్ల మండలం లో ఉన్నటువంటి ముక్తా మహబూబాపూర్, చేవెళ్ల, కొండూర్, అలాగే బుర్రగూడ, మల్కాపూర్, మొమిన్పేట్ నుంచి ఎక్కువగా ఫ్లోటింగ్ వస్తుంది. అలాగే మొయినాబాద్ వైపు నుంచి వస్తున్నటువంటి చిల్కూరు, యాప్రాలు, అలాగే ఏదైతే అనంతగిరి హిల్స్ నుంచి వచ్చినటువంటి కొంత భాగం కూడా నీరంతా కూడా ఎగువ ప్రాంతం నుంచి ఒక హిమాయత్ సాగర్ కూడా వచ్చి చేరుతున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే అధికారులు కూడా పూర్తిగా అలర్ట్ అయ్యారు. అలాగే ముఖ్యంగా ప్రస్తుతం ఈ యొక్క గేట్లను ప్రారంభించినటువంటి నేపథ్యంలో కూడా మొదటగా 8వ నెంబర్ గేట్ ను, అలాగే ఆ తర్వాత 2 గేట్లను వదిలిపెట్టిన తర్వాత 10వ నెంబర్ గేటు, అలాగే 12వ నెంబర్ గేట్ ను కూడా విడుదల చేస్తున్నారు. అంటే ఈ గేట్ల ద్వారా కూడా సుమారుగా ఇప్పుడు 1050 క్యూసెక్ల నీటిని కూడా విడుదల చేశారు. అలాగే ఎగువ ప్రాంతం నుంచి వస్తున్నటువంటి 4000 క్యూసెక్ల నీళ్లను కూడా కంట్రోల్ అవ్వకపోతే మరో 2 గేట్లను కూడా ఈ రోజు సాయంత్రం వరకు విడుదల చేసే అవకాశం కూడా ఉండబోతుంది. అయితే ఖచ్చితంగా మరొక గేట్ ను కూడా ఓపెన్ చేసి దిగువ ప్రాంతాల్లో ఉన్నటువంటి మూసీ పరివాహక ప్రాంతాల్లో ఆనుకున్నటువంటి నివాసితులందరినీ కూడా అధికారులు ఖాళీ చేయించాలని చెప్పేసి ఇప్పటికే అటు జలమండే అధికారులతో పాటు అటు ఇరిగేషన్ అధికారులు కూడా పూర్తి స్థాయిలో కసరత్తు చేసినటువంటి పరిస్థితి ఉన్నది. ముఖ్యంగా ప్రస్తుతం ఇటు జంట జలాశయాలైనటువంటి హిమాయత్ సాగర్ అలాగే ఉస్మాన్ సాగర్ కూడా పూర్తిగా కూడా FTL లెవెల్ కి చేరుకుని నిండుకుండలా కనిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. శ్రావణి. రైట్ ప్రేమ్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.